జయ శ్రీమన్నారాయణ. ఈరోజు 107వ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణు పురాణే సవ్యాఖ్యానే తృతీయాంశః త్రయోదశోऽధ్యాయః శ్రాద్ధాది విషయః. ఔర్వవువాచ, ఔర్వుడు పలికెను, సచేలస్య పితుః స్నానం జాతే పుత్రే విధీయతే జాతకర్మ తథా కుర్యాత్ శ్రాద్ధమభ్యుదయం చయత్. పుత్రుడు కలిగిన వెంటనే తండ్రి వస్త్రములతో అలాగే స్నానము చేయాలి. జాతకర్మను అభ్యుదయ శ్రాద్ధాన్ని ఆచరించాలి. యుగ్మాన్ దేవాంస పిత్రాంస సమ్యక్ సవ్యక్రమాద్విజః పూజయేద్భోజయేశ్చైవ తన్మనాః నాణ్యమానసః. విశ్వే దేవతలను పితరులను ప్రదక్షిణ క్రమముతో భుజింప చేయవలేను. వారి యందే మనసు ఉంచి ఇతర మనస్కుడు కాకుండా పూజించవలేను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య యుగ్మానితి సవ్యక్రమాత్ ప్రదక్షిణక్రమాత్. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. యుగ్మాత్ అని, సవ్యక్రమాత్ అనగా ప్రదక్షిణ క్రమముతో అని అర్థము. దధ్యక్షతై సబదరై ప్రాన్ముఖోదన్ముఖోపి వా దేవతీర్థేన వై పిండాన్ తద్యాత్కాయేన వా వృనృప. రేగి పండ్లతో పెరుగుతో అక్షతలతో ప్రాన్ముఖముగా కాని ఉత్తరముగా కాని దేవతీర్థముతో కాని ప్రాజాపత్య తీర్థముతో కాని పిండమును పెట్టవలేను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య దధ్యక్షతైరితి కాయేన ప్రాజాపత్యేన. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. దధ్యక్షతై అని, కాయేన అనగా ప్రాజాపత్య తీర్థముతో. నాందీముఖ పితృగణ తేన శ్రాద్ధేన పార్థివ ప్రీయతే తత్తు కర్తవ్యం పురుషై సర్వవృద్ధిషు. ఈ అభ్యుదయ శ్రాద్ధముతో నాందీముఖ పితృగణము ప్రీతి చెందును. అందువలన మానవులు సకల అభ్యుదయ కర్మలయందు ఈ అభ్యుదయ శ్రాద్ధమును చేయవలెను. కన్యాపుత్ర వివాహేషు ప్రవేశేషు చ భీష్మనః నామకర్మణి బాలానాం చూడాకర్మాదికే తదా సీమంతయోన్నచయనే చైవ పుత్రాదిముఖ దర్శనే నాందిముఖం పితృగణం పూజయేత్ ప్రయతో గృహి. కన్యా వివాహమున, పుత్ర వివాహమున, గృహప్రవేశమున, నామకరణములు, బాలుల కేశఖండనము మొదలగు వాటిలో సీమంతమున ఉపనయనమున పుత్రాది ముఖదర్శనమున గృహస్థుడు శ్రద్ధాభక్తులతో నాందీముఖ పితృగణమును పూజించవలెను. పితృపూజాక్రమః ప్రోక్తో వృద్ధావేష సనాతనః శ్రూయతామవనీపాల ప్రేతకర్మ క్రియావిధి. అభ్యుదయ విధిలో పితృపూజా క్రమమును సంగ్రహముగా చెప్పితిని. రాజా, ఇప్పుడు ప్రేత కర్మ క్రియావిధిని వినవలసింది. విష్ణు చిత్తీయ వ్యాఖ్య పితృపూజేతి వృద్ధావభ్యుదయ శ్రాద్ధే ప్రేతకర్మ ప్రేతదేహస్నాపన దహనాది క్రియావిధి పిండోదకదానాది. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. పితృపూజ అని, వృద్ధో అనగా అభ్యుదయ శ్రాద్ధమున ప్రేతకర్మ ప్రేతదేహమును స్నానము చేయించుట, దహింపజేయుట మొదలగునవి. క్రియావిధి అనగా పిండోదక దానాదికము. ప్రేతదేహం శుభై స్నానై స్థాపితం స్రగ్విభూషితం దగ్ధ్వా గ్రామాద్ బహిః స్నాత్వా సచేలా సలిలాసయే. ప్రేతదేహమును శుభస్నానములతో స్నానము చేయించి పుష్పమాలలతో అలంకరించి గ్రామము అవతల దహించి జలాశయమున సచేలముగా స్నానము చేయవలెను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య ప్రేతదేహమితి స్నాన సాధనై. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. ప్రేతదేహం అని స్నాన సాధనములతో. యత్ర తత్ర స్థితాయేతత్ అముకాయేతి వాదినః దక్షిణాభిముఖా దద్యుః బాంధవా సలిలాంజలిం. ఎక్కడో అక్కడ ఉన్నవానికి ఫలానా వానికి అనుచు దక్షిణాభిముఖముగా బంధువులు సలిలాంజలిని ఇయ్యవలెను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య యత్రేతి అముక శబ్దస్థ తద్గోత్రనామోపలక్షకః. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. యత్ర అని, అముక శబ్దము ఆయా గోత్రమును నామమును సూచించున్నది. ప్రవిష్టాచ సమం గోభిః గ్రామం నక్షత్రదర్శనే కటకర్మ తతః కుర్యుః భూమో ప్రస్తరసాయినః. గో ప్రవేశకాలమున కానీ నక్షత్ర దర్శనమున కానీ గ్రామమున ప్రవేశించి తృణాదులతో పడుకొని ఉన్న మృతునికి కటకర్మను చేయవలెను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య ప్రవిష్ట ఇతి గోప్రవేశకాలే వా నక్షత్రదర్శనే వా ప్రవేశః కటకర్మ సవ సంబంధమౌ శౌచకృత్యం ప్రస్తరణస్తృణ్యాది శయ్యా
విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. ప్రవిష్ట అని గోప్రవేశ కాలమున కానీ నక్షత్ర దర్శనమున కానీ గ్రామ ప్రవేశము, కటకర్మ అనగా శవ సంబంధమైన అశౌచకృత్యము, ప్రస్తరము అనగా తృణాదిశయ్య, దాతవ్యోనుదినం పిండ ప్రేతాయ భువి పార్థివ దివాచ భక్తం భోక్తవ్యం అమాంసం మనుజర్షభ. ఇక ప్రతిదినము ప్రేతకు భూమిపై పిండదానమును చేయవలేను. ఒక పూట మాత్రమే మాంసవర్జితముగా భుజించవలేను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య దాతవ్య ఇది అనుదినం యావదా శౌచం. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. దాతవ్య అని అనుదినం అనగా అశౌచము తొలగు వరకు, దినాని తాని చేచ్చాతః కర్తవ్యం ద్విజ భోజనం ప్రేత స్తృప్తిం యథా తథా యాతి బంధువర్గేణ భుంజత. శౌచము తీరు వరకు ఆ 10 దినములు ఇష్టానుగుణముగా బ్రాహ్మణులను భుజింపచేయవలను. బంధువర్గము భుజించినచో పేతతృప్తి పొందును. ప్రథమేన్హి తృతీయేన్హి సప్తమే నవమే తదా వస్త్రత్యాగ బహిస్నానే కృత్వా దద్యాత్తిలోదకం. మొదటి దినము, 3వ దినము, 7వ దినము, 9వ దినమున వస్త్రమును త్యజించుట, బయట స్నానము చేయుట, ఈ రెండూ చేసి తిలోదకములను విడువవలెను. చతుర్దేన్హి తతః కుర్యాత్ అస్థి సంచయనం నృప తదూర్ధ్వమంగం మంగ సంస్పర్శః సపిండానామపీష్యతే. 4వ రోజు అస్థి సంచయనము చేయవలెను. అస్థి సంచయనము తరువాత సపిండులు అనగా జ్ఞాతులు కర్తను తాకవచ్చును. యోగ్య సర్వక్రియాణం తు సమాన సలిలాస్తదా అనులేపన పుష్పాది భోగాదన్యత్ర పార్థివ. సమాన సలిలు అనగా మాతా మహావంశము వారు చందనము అలదుకొనుట, పుష్పాది భోగములు తప్ప ఇతర క్రియలన్నిటికీ యోగ్యులే. శయ్యాసనోపభోగస్య సపిండనామపీష్యతే భస్మాస్తి చయనాదూర్ధ్వం సంయోగో నతు శోషితాం. భస్మాస్తి చయనము తర్వాత జ్ఞాతులకు కూడా శయ్య ఆసన ఉపభోగములుండును. స్త్రీలతో సంగమము మాత్రము పనికిరాదు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య యోగ్య ఇది సర్వక్రియా సంధ్యోపాసనాదికాః. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. యోగ్య అని సర్వక్రియా అనగా సంధ్యోపాసనాది క్రియలు అని అర్థము. బాలే దేశాంతరస్తే చ పతితే చ మునో మృతే సద్యః శౌచం తదేశ్చాతో జలాగ్న్యుద్ బంధనాదిషు. బాలుడు దేశాంతరమున ఉన్నను, పతితుడు కానీ ముని కానీ మరణించినప్పుడు వెంటనే శౌచం ఏర్పడను అనగా శుద్ధియగను. ఇక నీళ్లలో పడి నిప్పుతో కాల్చుకుని ఉరితో చనిపోయిన వారి విషయమున ఇష్టానుగుణముగా శౌచముండను అనగా 10 దినములుండవచ్చును. వెంటనే శౌచము సంభవించవచ్చును. విష్ణు చిత్తీయ వ్యాఖ్య బాల ఇతి యశ్చాత ఇతి విశేషణాత్ అకామతస్తు జలాదిభిర్మృతానాం యథోక్తమా శౌచాది కార్యమేవ యది కశ్చిత్ ప్రమాదేన మ్రియేతాగ్నిదకాదిభిః తత్ర శౌచం విధాతవ్యం కర్తవ్య చౌదకక్రియేతి స్మృతేః. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. బాలే అని ఇష్టానుగుణముగా అన్నారు కావున ఇష్టలేనిచో జలాదులతో మరణించిన వారికి యథోక్తమైన శౌచాధికమును ఆచరించవలెను. ఇచ్చట శ్లోకము. అగ్నిదకాదులతో ప్రమాదవశాత్తు మరణించినట్లయితే ఆ శౌచమును ఆచరించవలెను. ఉదక తర్పణము కూడా చేయవలెను. మృత బంధోర్ధం సాహాని కులస్యాన్నం న భుజ్యతే దానం ప్రతిగ్రహో యజ్ఞః స్వాధ్యాయశ్చ నివర్తతే. మరణించిన వాని బంధువునకు 10 రోజులు ఆ కులములో అనగా చనిపోయిన వాని ఇంటిలో భోజనము చేయనివాదు. దానము, ప్రతిగ్రహము, యజ్ఞము, స్వాధ్యాయము కూడా ఉండదు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య మృత బంధోరితి మృతో బంధుర్యత్ర కులే తన్మృత్యుబంధుకతస్య కులస్య. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. మృత బంధోహు అని ఏ కులమున బంధువు మరణించినో ఆ మృతబంధు కులమున అని అర్థము. విప్రస్యైత ద్వాదశాహం రాజన్యస్యాప్య శౌచకం అర్ధమాసం తు వైశ్యస్య మాసం శూద్రస్య శుద్ధయే. ఈ అశౌచము బ్రాహ్మణునికి, క్షత్రియునికి 12 దినములు, వైశ్యునికి 15 దినములు, శూద్రునికి 1 మాసము. విష్ణు చిత్తీయ వ్యాఖ్య విప్రస్యేతి ఏతత్ప్రాగుక్తం దశాహ శౌచం. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. విప్రస్య అని ఏతత్ అనగా మొదట చెప్పిన దశాహ అశౌచము అని అర్థము. సశేషము. జై శ్రీమన్నారాయణ.